శ్రీగురుభ్యో నమః. శ్రీగణేశాయ నమః. దినేశాయ నమః. అన్హే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీనారాయణ భట్టతిరిగురవే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. నమో అకించన విత్తాయ నివృత్తగుణవృత్తయే స్వాత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. మహానుభావుడు శ్రీమాన్నారాయణ భట్టతిరి ప్రోక్తమైన శ్రీకృష్ణలీలామృత సంక్షిప్త భాగవతం శ్రీమన్నారాయణీయము 5వ దశకానికి ఆసక్తి ఉన్న మిత్రులకు పెద్దలకు ఆహ్వానం. 5వ దశకము విరాట్ పురుషోత్పత్తి. వ్యక్తావ్యక్తమిదం నకించిదభవత్ ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం నో మృత్యుశ్చ తదామృతంచ సమభూన్నాహ్నో నరాత్రేః స్థితిః తత్రైకస్త్వమసిష్యథా కిల పరానంద ప్రకాశాత్మనా. వ్యక్త అవ్యక్తం ఇదం న కించిదభవత్ ప్రాకృత ప్రక్షయే. ప్రాకృత ప్రళయ సమయంలో ఏమీ లేని స్థితి ఉంటుంది. సత్వ రజో తమో గుణములు అనే 3 గుణములు 3 సమానమైన స్థితిలో ఉంటాయి. ఆ సమయంలో మాయ, పరమాత్ముడి యొక్క మాయ అంటే ప్రకృతి, తండ్రి నీ మాయ నీలోనే విలీనమై ఉంటుంది. కనుక మాయ ప్రకృతి బయటకు వ్యక్తం కావడం జరగదు. అప్పుడు కారణరూపమైన అవ్యక్తము అంటే సూక్ష్మ ప్రకృతి, కార్యరూపమైన వ్యక్తము అంటే స్థూల ప్రపంచము రెండూ ఉండవు. పూర్తిగా వేదాంతపరమైన లోతులకు ఇబ్బంది అని ముందే అనుకున్నాం కనుక సమయం సరిపోదు. కనుక పరమాత్ముడి ప్రకాశం తప్ప వేరే ఏది ఉండని ఆ మహాప్రళయ సమయంలో నో మృత్యుశ్చ తదామృతంచ సమభూన్నాహ్నో నరాత్రే స్థితి. మృత్యువు ఉండదు, అమృతత్వము ఉండదు, రాత్రి ఉండదు, పగలు ఉండదు. ఆ సమయంలో రాత్రి కానీ పగలు కానీ, రాత్రి లేని పగలు లేని, మృత్యువు లేని, జీవనము లేని, అమృతత్వము లేని, మాయ లేని, ప్రకృతి లేని స్థితిలో పరమానంద రూపంలో, పరబ్రహ్మ రూపంలో నీవక్కడవే ఉంటావు తండ్రి. కాలః కర్మగుణాశ్చ జీవనివః విశ్వంచ కార్యం విభో చిల్లీలారతిమేయుషి త్వయి తదా నిర్లీనతామాయయుః తేషాం నైవ వదంత్య సత్వమయి భోః శక్త్యాత్మనా తిష్ఠతాం నో చేత్ కిం గగనప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవః. కాలః కర్మగుణాశ్చ జీవనివః విశ్వంచ కార్యం విభో చిల్లీలారతిం ఏయుషి త్వయి తదా నిర్లీనతాం ఆయయుః. కాలము, కర్మము, సత్వ రజో తమో గుణములు, జీవులు, ప్రపంచము ఇవన్నీ కూడా నీయందే లీనమై ఉన్నవి. చిల్లీలారతిమేషి త్వయి తదా నిర్లీనతామాయయుః. చిల్లీలరతిమేయుషి, చిల్లీలరతిమేయుషి అంటే చిల్లీల అంటే ఆనందమైన
ఆత్మవిమర్శలో మునిగి ఉన్న అంటే యోగములో మునిగి ఉన్న నీ యందే ఇవన్నీ కూడా ఉంటాయి. తేషాం నైవ వదంతి అసత్వమయో శక్త్యాత్మనా తిష్టతాం. అవన్నీ కూడా లేవు అనటం అసత్యము. ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి, ఇప్పుడు ఉన్నాయి అంటే ఇంతకుముందు ఉన్నట్టే కదా. అసలంటూ లేనిది రావటం ఉండదు, అసలంటూ ఉన్నదే బయటికి వస్తుంది. వచ్చే స్వరూపం వేరే అయి ఉండవచ్చు, వచ్చే సమయం వేరే అయి ఉండవచ్చు. కనుక అవన్నీ ఉన్నాయి, నీలోనే ఉన్నాయి, సర్వం నీలోనే ఉన్నది. విశ్వరచనకు కావలసిన సత్వరజో తమో గుణములు, పగలు రాత్రి, ప్రకాశము, మృత్యువు, అమృతత్వము, ప్రకృతి, మాయ, ఇవన్నీ కూడా నీలోనే లీనమై ఉన్నవి. కనుక అవి అసలు లేవు అనటం కుదరదు తండ్రి. శక్త్యాత్మనా తిష్టతాం. శక్తి స్వరూపంలో అంటే అమూర్త శక్తి రూపంలో, మూర్తిని రూపాన్ని గుణాన్ని సంతరించుకునే రూపం కాకుండా అమూర్తి స్వరూపంలో నీ అందే అవన్నీ ఉన్నాయి. కనుక అసలే లేవు అనటం సరికాదు తండ్రి అంటున్నాడు. నోచేతి కిం గగన ప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవ. ఆకాశ పుష్పంలాగా, ఆకాశంలో పుష్పం అనేది ఉండదు కదా, ఆకాశానికి పుష్పము మొలకెత్తడం ఉండదు కదా. కనుక ఆకాశ పుష్పం గగన కుసుము అనేది ఏమన్నా ఒక మాట ఉంది అంటే అది అబద్ధమైన అసత్యమైన మాట. గగనంలో లేనిది కుసుమం కనుక నోచేత్ కిం గగన ప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవ. ఇవన్నీ కూడా ఈ త్రిగుణములు, ఈ ప్రకాశము, ఈ మాయ, ఈ మృత్యువు, ఈ అమృతత్వము, ఇవన్నీ కూడా అసలు లేవు అంటే గగన కుసుమంలాగా ఉంటుంది. గగన కుసుమం ఎలాగూ ఉండదు. కానీ చెప్పబడిన ఈ లక్షణాలన్నీ తర్వాత బయటికి వస్తాయి. నీ నుండి బయటికి వచ్చాయి అంటే నీ లోపల ఉన్నట్టే కదా. తార్కిక మార్గంలో చెప్తున్నారు. ఏవంచద్విపరార్థకాల విగతావేక్షాం శుశ్రూక్షాత్మికాం బిభ్రాణే త్వయి చుక్షుభే త్రిభువనీ భావాయ మాయా స్వయం. మాయాతః ఖలు కాలశక్తిరఖిలాదృష్టం స్వభావోపి చ ప్రాదుర్భూయ గుణాన్ వికాస్య విదధు తస్యాః సహాయక్రియాం. ఏవంచ ఈ విధంగా మహాప్రళయము, ఈ ప్రళయస్థితి, ఏమీ లేని స్థితి, బ్రహ్మ యొక్క మహాప్రళయము, బ్రహ్మ యొక్క ఆయుర్దాయమైన సమయంలో ద్విపరార్థ కాలం ఉంటుంది, అంటే సగం కాలంలో ఉంటుంది. ఆ ప్రళయకాలం గడిచిన తరువాత త్వయి చక్షుభే త్రిభువనీ భావాయ మాయా స్వయం. ఆ ప్రళయము ముగిసిన పిమ్మట బహుశ్యామ్యహం అని సంకల్పించుకుంటాట పరమాత్మ శక్తి సంకల్పించుకుంటుంది. అప్పుడు ఇక సృష్టి రచన చేద్దాము అనే భావం కలుగుతుంది. అప్పుడు ఒకసారి లీలగా తన చూపుతో ఆయన చూడటం ద్వారా సృష్టి వచ్చింది అని. ఆ సమయంలో ఆయన మాయ ఖలు కాలశక్తిరఖిలాదృష్టం స్వభావోపిచ. ఆ సమయంలో విశ్వసృష్టికై తనంతట తానుగా ఆయన మాయ పరిణామం చెందుతుంది, వికాసం చెందుతుంది. ఆంగ్లంలో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నట్లుగా అప్పుడు మాయ సత్వరజస్తమో గుణములతో కలిసి రకరకాల సత్వ ప్రధానమైన, రజో ప్రధానమైన, తమో ప్రధానమైన ప్రాణులను, సమస్త విశ్వమును రచించడం జరుగుతుంది. ఆ క్రమం ముందు చెప్తారు. అలా త్రిగుణముల సామ్య అవస్థ, ఇంతకుముందు చెప్పిన శ్లోకంలో త్రిగుణములు ఉన్నాయి, సమానమైన స్థితిలో నీలో ఉన్నాయి అని చెప్పినది. ఇప్పుడు త్రిగుణముల సమానమైన అవస్థ లేకుండా పోయి సత్వగుణం ఒక సందర్భంలో ఒకానొకప్పుడు
తర్వాత కొద్దిగా రజోగుణం ప్రధానంగా, తర్వాత తమోగుణం ప్రధానంగా, ఇట్లా ఈ త్రిగుణములు మార్పులకు లోనవుతాయి. మాయతో కలిసి సృష్టి జీవుల రచన ప్రారంభమవుతుంది. ప్రాదుర్భూయ గుణాన్ వికాస్య విదధు తస్యాహ సహాయక్రియాం. ఈ త్రిగుణములు మొదలైనవన్నీ వికసించి సృష్టి క్రియ చేయడంలో మాయకు సహాయపడతాయి. మాయ అంటే ప్రకృతి. ప్రకృతిలో ఈ త్రిగుణములు కలిసిపోయి జీవుల రచనకు ప్రారంభం జరుగుతుంది. మాయా సన్నిహితో ప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాన్ భేదైస్తాం ప్రతిబింబితో వివిశివాన్ జీవోపి నైవా పరః కాలాది ప్రతిబోధితాథ భవతా సంచోదితా చ స్వయం మాయా సా ఖలు బుద్ధితత్వమసృజత్ యోసౌ మహానుచ్యతే. తండ్రి, నీ మాయా సన్నిహితో ప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాన్. నీ సాన్నిహిత్యంలో, నీతో కలిసి నీ ప్రభావం చేత ఆ ప్రకృతి, ఆ మాయ సృష్టి రచనలో పాల్గొంటుంది. కానీ నీవు మాత్రము సాక్షీతి గీతో భవాన్, ఒక సాక్షిగా చూస్తూ ఉంటావు తప్ప ఆ సృష్టి రచనలో నీవు ఒక భాగం కావు. ఎటువంటి సంబంధం లేకుండా సాక్షిగా ఉంటావు. అట్లే నీవు కాలా భేదైస్తాం ప్రతిబింబితో వివిశివాన్ జీవోపి నైవా పరః. మాయయందు నీ అంశ ప్రతిబింబించిన కారణంగా ఆ ప్రతిబింబించిన భాగము జీవుడు అనే పేరుతో నీవు జీవాత్మగా పిలువబడతావు. ఆ జీవుడు నీ ప్రతిబింబమే తప్ప ప్రతిబింబితో వివిశివాన్ జీవోపి నైవా పరః. ఆ జీవశక్తి, ఆ జీవుడు విభిన్నమేమి కాదు, నీ రూపమే, నీ తత్వమే. కాలాది ప్రతిబోధితాథ భవతా సంచోదితా చ స్వయం మాయా సా ఖలు బుద్ధితత్వమసృజద్యోసౌ మహానుచ్యతే. ఆ కాలశక్తి దృష్టము కానిది, తెలియబడనిది. నీ యొక్క తత్వము మొదలగు వాని చేత కలిసి వికృతి చెంది మాయ విశ్వసృష్టి చేయాలి అనే భావంతో నీ చూపు చేత ప్రేరేపింపబడి ముందుగా బుద్ధితత్వాన్ని సృష్టిస్తుంది. ఆ బుద్ధితత్వాన్ని మహత్తత్వము అంటారు. శ్రీకైవల్య పదంబుజేరుటకు నై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్. ఈ మాట చెప్పుకోవటం కోసం ఆంధ్ర భాగవతంలో పోతన మహానుభావుని భాగవతంలోని మొట్టమొదటి పద్యాన్ని ఇప్పుడు ఉదహరించాను. కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాంత భవాండ కుంభకున్. లీలగా తన కంటి చూపు చేత సమస్త భువన భాండములను నిర్మించినవాడు, ఆ భువన భాండముల ఉనికికి కారణమైనవాడు అని ఈ భావాన్ని తన ఆంధ్ర మహాభాగవత కథా సంవిధానానికి సంబంధించినట్టుగా మొట్టమొదటి పద్యంలో చెప్పి తను ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, ఎవరి గురించి చెప్తున్నాడు మొత్తం పరిచయం చేశాడు మహానుభావుడు ఒక పద్యంలో. అది పోతన భాగవతంలోని వైచిత్ర్యం. శ్రీకైవల్య పదంబు చేరుటకనే చింతించదన్. శ్రీకైవల్యానికి, మోక్షానికి చేరుకోవడం కోసం లోకరక్షైకారంభకు, లోకములను రక్షించడాన్ని ప్రారంభించేవాడు, రక్షించేవాడు, భక్తపాలన కళా సంరంభకున్, భక్తులను పరిపాలించడం అనే కళా సంరంభమును, ఆతృతను కలిగినవాడు, దానవోద్రేక స్తంభకు, రాక్షసుల ఉద్రేకమును, ఉత్సాహమును, వీర్యమును, బలమును, తేజస్సును
స్తంభింపజేసేవాడు, నశింపచేసేవాడు. కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింభకున్. ఆ మహానందాంగన యొక్క కుర్రవాడి గురించి, శ్రీకృష్ణుడి గురించి, మహా ఆనందాంగనాడింభకున్. ఉపనిషత్తుల ప్రకారము పరమానందము రూపం ధరించి యశోదాదేవిగా పుట్టింది అని. కనుక మహా ఆనందాంగనాడింభకున్ అని కూడా చెప్పుకోవాలి. మహా నందాంగనాడింభకున్ అని ఆంగ్లంలో స్కోప్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ది వర్క్ అని ఒక మాట అంటారు. ఆ మాటను ఈ యొక్క కావ్యము యొక్క వస్తువు, పరిమితి, కావ్య లక్షణము, కావ్య కథ, కావ్య వస్తు నిర్దేశము, కథా నిర్దేశము, కావ్య నాయకుడి నిర్దేశము ఒక పద్యంలో చేసి తను శ్రీకృష్ణ లీలామృత భాగవతాన్ని, సంస్కృత భాగవతాన్ని తెలుగులో ఎవరి గురించి చేస్తున్నాడు చెప్పాడు. అది పోతన మహానుభావుడి గొప్పతనం. ఇక్కడ విశ్వసృష్టి చేయాలి అనే కాలాది ప్రతిబోధిత అథ భవతా సంచోదిత చ స్వయం. సంచోదిత నీ చూపు చేత ప్రేరేపింపబడి ఆ ప్రకృతి ఈ త్రిగుణములతో నీ తత్వమైన జీవతత్వంతో కలిసి సృష్టి రచన చేస్తుంది. మాయాసా ఖలు బుద్ధితత్వమసృజత్తయోసౌ మహానుచ్యతే. ఆ మాయా మొదలు బుద్ధితత్వాన్ని, ఇంటలెక్ట్ ఆ మహాతత్వమే, ఆ బుద్ధితత్వమే జీవులందరిలోనూ బుద్ధిస్వరూపకుడైన సాక్షిగా పరమాత్మ స్వరూపంగా ఉంటుంది అని. కనుక మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని 4 మనస్సు యొక్క స్వరూపాలు అని. ఈ 4 కూడా మనోవృత్తులు, చిత్తవృత్తులు అని పేరు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ ఒకటే తత్వం మనస్సే. కానీ పనిచేసే విధానాలను బట్టి 3గా ఉంటుంది. బుద్ధి ఏది మంచి, ఏది చెడు, ఏది ఉచ్చము, ఏది నీచము, ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు అనే యుక్త విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండేది, ప్రసాదించేది బుద్ధి. మనసు పడటం అంటే భావించడం, ప్రేమించడం ఇత్యాది వృత్తులు చేసేది మనస్సు, బుద్ధి. ఇక చిత్తము తన ఇచ్చ వచ్చినట్లుగా ప్రవర్తించడానికి, తనకు ఇష్టానుసారంగా ఇష్టమైనది, ఇష్టం కానిది అనే భేదాన్ని ఎరిగి ఇష్టమైన దానికోసం పరితపించే వృత్తిని చిత్తము అని. మనస్సు, బుద్ధి, చిత్తము. ఇక అహంకారము, సాత్విక అహంకారం అని ఉంది, తామసిక అహంకారము అని. ఈ తామసిక అహంకారము జీవులలో ఉన్న అహంకారంగా, ప్రాణులలో ఉండే అహంకారంగా ప్రాణులకు సంప్రాప్తించినప్పుడు నేను మాత్రమే, నాది, నాకు మాత్రమే ఇట్లాంటి వృత్తుల వైపు ఆలోచింపజేస్తుంది. ఒక మనసే ఇన్ని రూపాలుగా ప్రవర్తిస్తుంది, ఈ 4 రకాలుగా ప్రవర్తిస్తుంది అని మనస్సును కూడా 4 భాగాలుగా భారతీయ వేదాంత తత్వం విభజించి చెప్పింది. అది ప్రధానంగా బుద్ధితో ప్రారంభమవుతుంది. ఆ మహాబుద్ధి, మహాతత్వము అది మొట్టమొదటిగా సృష్టింపబడింది అని చెప్తున్నారు. ఇది సృష్టి రచనా విధానం, సృష్టి ఎలా కొనసాగింది, ఎలా మొదలైంది అని. తత్రాసౌ త్రిగుణాత్మకోపి చ మహాన్ సత్వప్రధాన స్వయం జీవేస్మిన్ ఖలు నిర్వికల్పమహమిత్యుద్బోధ నిష్పాదకః చక్రేస్మిన్ సవికల్పబోధకమహం తత్వం మహాన్ ఖల్వసౌ సంపుష్టై త్రిగుణైస్తమోతి బహుళం విష్ణో భవత్ప్రేరణాత్. ఈ మహత్తత్వంలో, ఈ బుద్ధిలో, దీనికి సత్వ, రజో, తమో గుణాలని 3 గుణాలు ఉన్నాయి. ఒక్కొక్క సమయంలో ప్రధానంగా పనిచేస్తుంటాయి. వాటిలో సత్వగుణము ప్రధానమైంది. ఆ సత్వగుణం వలన తద్వారా రజోగుణము, తమోగుణము, అహంకారము ఇవన్నీ ఒక చక్రములుగా, చక్ర రూపంలో నీవు నేను భేదము లేని అహంతత్వము, నిర్వికల్పమైన అహంతత్వము. కొద్దిగా వేదాంతపరమైన భాగం కనుక అలా దాటేసుకోకపోవడం తేలిగ్గా ఉంటుంది. కానీ నారాయణీయ గ్రంథాన్ని మొత్తం తెలుసుకోవాలి అనుకుంటున్నాం కనుక వదిలిపెట్టకుండా ప్రతి భాగాన్ని
కొన్ని పైన ఉపరితలంగా, కొన్ని లోతుగా పరిశీలిస్తున్నాం. ఆ మహత్తత్వము ఆయన ప్రేరణ వలన జీవుని యందు త్రిగుణములుగా వికసించి ఆ బుద్ధితత్వమే, మహత్తత్వమే ప్రాణులలో మానవులలో మాత్రమే కాదు, సత్వ రజో తమో గుణములుగా వెంగడింపబడినప్పుడు, కలిసిపోయినప్పుడు అప్పుడు ఆ జీవి యొక్క పుట్టుక జరుగుతుంది, సృష్టి జరుగుతుంది. సత్వగుణ ప్రధానమైన అహంతత్వము, తమోగుణ ప్రధానమైన అహంతత్వము ఇలా రకరకాలుగా ఒక్కొక్కటి మరలా విభజింపబడి సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఈ మిశ్రమములతో జీవుని యొక్క సృష్టి యొక్క రచన కొనసాగుతుంది అని. సోహంచ త్రిగుణక్రమాత్ త్రివిధతామాసాద్య వైకారికో భూయస్తైజసతామసా విధి భవన్నాద్యేన సత్వాత్మన దేవానింద్రియమానినో కృతదిశావాతార్కపాశ్యశ్వినో వహ్నీంద్రాచ్యుతమిత్రకాన్ విధు విధి శ్రీరుద్రశారీరకాన్. ఈ మహత్తత్వంలోంచి బయటపడిన అహంతత్వము సత్వరజో తమో గుణములను అనుసరించి సాత్విక, రాజసిక, తామసిక గుణాలుగా మొదలవుతుంది. సాత్వికాంశ నుండి జ్ఞానేంద్రియములు, వాటికి అధిదేవతలైన దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు అనువారు ఇలా ఇక మొదలై ఈ సత్వరజో తమో గుణముల మిశ్రమం వలన సత్వగుణం ఎక్కువగా ఉండి రజోగుణం తమో గుణం తక్కువగా ఉన్న వాటి నుండి కొన్ని రకాల జీవులు, కొంతమంది దేవతలు, రజోగుణం ఎక్కువ ఉండి సత్వగుణం తమో గుణం కొద్దిగా తక్కువగా ఉన్న వాటి నుండి కొన్ని రకాల జీవుల, శక్తుల, తమోగుణం ఎక్కువగా ఉండి సాత్విక గుణం, రజోగుణం తక్కువగా ఉండి బయటపడిన జీవులు వేరే రకంగా ఇలా ఈ సత్వ రజో తమో గుణముల నిష్పత్తులను అనుసరించి రకరకాల జీవ సముదాయం, ప్రాణి కోట్ల సముదాయాలు ఏర్పడతాయి అని. సాత్వికులైన సత్వగుణానికి సంబంధించిన దేవతలు, ఇంద్రియాలు, రజోగుణానికి సంబంధించిన దేవతలు, ఇంద్రియాలు, తమో గుణానికి సంబంధించిన దేవతలు, ఇంద్రియాలు, దిక్కులు, అవయవాలు ఇవన్నీ ఏర్పడతాయి. భూమన్మానసబుద్ధ్యహంకృతిమిలచిత్తాఖ్యవృత్యన్వితం తచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంశ ఏవాసృజత్ జాతస్తైజసతో దశేంద్రియగుణస్తత్ తామసాం స్యాత్ పునః జాతస్తైజసతో దశేంద్రియగణ తత్తామసాం స్యాత్ పునః తన్మాత్రన్నభసో మరుత్పురపతే శబ్దో జని త్వద్బలాత్. స్వామి జగన్నాథ, శ్రీకృష్ణ, గురువాయూరు పురవాస, సత్వాంశమైన సాత్విక అహంకారం నుండి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తు అనే అంతఃకరణ చతుష్టయము, రాజసాంసం వలన జ్ఞానేంద్రియాలైన త్వక్కు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణ, చక్షుషులు, కర్మేంద్రియాలైన వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు, ఇలాగే తామసాంశం వలన ఆకాశము యొక్క తన్మాత్రమైన శబ్దము ఇవన్నీ పుట్టాయి. శబ్దాద్వ్యోమతత ససజ్జిత విభో స్పర్శంతతో మారుతం తస్మాద్రూపమతో మహోథ చ రసం తోయంచ గంధం మహీం ఏవం మాధవ పూర్వపూర్వకరణాదాద్యాద్యధర్మాన్వితం భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్. జగన్నాథ, మాధవ, ప్రభు, శ్రీకృష్ణ, గురువాయూరు పురవాస, శబ్దము నుండి ఆకాశము పుట్టింది. శబ్దాత్మికమైన ఆకాశం వలన స్పర్శ నుండి శబ్దము, స్పర్శ రెండూ ఉన్న వాయువు, ఆ వాయువు వలన రూపం వలన శబ్ద, స్పర్శ, రూపగుణకమైన తేజస్సు వలన రసము, ద్రవము, లిక్విడ్, రసము వలన శబ్ద, స్పర్శ, రూప, రసగుణకమైన నీరు,
నీటి నుండి గంధము, గంధము వలన శబ్ద స్పర్శ రూప రసగంధ గుణకమైన భూమి. ఇలా ఈ పంచభూతాలు పృథివ్యాపస్తేజో వాయురాకాశములనే పంచభూతములు. ఆకాశము శబ్దగుణకము. ఆ శబ్దగుణకమైన ఆకాశం వలన స్పర్శ, స్పర్శ వలన వాయువు, వాయువు వలన రూపము, రూపం వలన శబ్ద స్పర్శ రూపగుణమైన తేజస్సు. ఇలా చివరిగా ఉద్భవించిన భూమిలో అంతకుముందున్న ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశము వీటన్నిటి యొక్క సమ్మిళితమైన శక్తి భూమిలో ఉన్నది. ఆ భూమి గంధగుణాత్మకము, అంటే వాసన కలిగినది. ఇలా పంచభూతములు క్రమంగా ఒకదాని నుండి ఒకటి ఆ మిశ్రమం వలన ఏర్పడ్డాయి. ఏతే భూతగణాస్తథేంద్రియగణా దేవాశ్చ జాతాః పృథక్ నోసే గుర్భువనాండ నిర్మితి విధౌ దేవైరమీభిస్తదా త్వం నానావిధ సూక్తిభిర్నృతగుణస్తత్వాన్యమోన్యా విశన్ చేష్టాశక్తిముదీర్యతాని ఘటయన్ హైరణ్యమండం వ్యధాః. ఇలా పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు అనే పంచభూతాలు, నేల, నింగి, నీరు, నిప్పు, వాయువు, ఈ పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు త్వక్, చక్షు, శ్రోత్ర, రసన, ఘ్రాణ సంబంధమైన పంచ జ్ఞానేంద్రియాలు, వాక్ పాణి పాద పాయు ఉపస్థలనే పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ పుట్టినాయి. వీటికి సంబంధించిన అధిష్టాన శక్తులు పుట్టాయి. కానీ వీటికి సంబంధించిన దేవతలు, అంటే భూమికి అధిపతులైన దేవతలు, నీటికి అధిపతులైన దేవతలు, అగ్నికి, వాయువుకు, జలానికి, తేజస్సుకు, ఇలా అన్నిటికీ సంబంధించిన దేవతలు, మిగిలిన తత్వాలన్నీ పుట్టినప్పటికీ కూడా సృష్టి జరగలేదు. అప్పుడు వీటన్నిటికీ అధిష్టానంగా బయటపడిన శక్తులు, ఆ దేవతలు పరమాత్మైన నిన్ను ప్రార్థించారు. ఏతే భూతగణాస్తథేంద్రియగణా దేవాశ్చ జాతాః పృథక్, ఇలా పుట్టినవన్నీ నోసే కుర్భువనాండ నిర్మితి విధౌ దేవైరమీభిస్తదా. ఇంకా సృష్టిని కొనసాగించడం, వృద్ధి చేయటం, జీవులను సృష్టించడం చేయలేకపోతే త్వం నిన్ను నానావిధ సూక్తిభిర్నుత గుణస్తత్వాన్యమోన్యా విశన్, అనేక విధములైన స్తోత్రములతో నిన్ను ప్రార్థిస్తే అప్పుడు చేష్టాశక్తిముదీర్యతాని ఘటయన్ హైరణ్యమండం వ్యధాః, అప్పుడు నీవు ఈ పంచభూతములలోనికి ప్రవేశించి పరమాత్మ తానుగా పంచభూతములలోనికి, అంటే పృథ్వీతత్వంలోకి, ఆకాశతత్వంలోకి, అగ్నితత్వంలోకి, జలతత్వంలోకి, వాయుతత్వంలోకి, అన్నింటిలోకి తానే ప్రవేశించి ఆ అన్ని తత్వములను రకరకాల నిష్పత్తులలో త్రిగుణములతో కలిసి, ప్రకృతితో కలిసి తాను మార్పు చెందించటం వలన అలా సృష్టి ఏర్పడ్డది. అది ఎలా ఏర్పడ్డది? బ్రహ్మాండముగా, ఒక మహత్తరమైన అండముగా గుడ్డు ఆకారంలో ఏర్పడ్డది. అండం తత్ఖలు పూర్వసృష్టసలిలే తిష్టత్ సహస్రం సమాః నిర్భిందన్న కృతాశ్చతుర్దశ జగద్రూపం విరాడాహ్వయం సాహస్రైః కరపాదమూర్ధనివహైర్నిశ్శేషజీవాత్మకో నిర్భాతోసి మరుత్పురాధిప సమాం త్రాయస్వ సర్వామయాత్. అలా అన్నింటిలోకి తానే ప్రవేశించి అన్నింటినీ తను అనుకున్న పాళ్లలో మిశ్రమం చేయటం ద్వారా ఒక దివ్యమైన అండం ఏర్పడ్డది, ఒక గుడ్డు ఏర్పడ్డది. ఆ అండము
అనేక వేల సంవత్సరాలు అలాగే ఉన్న తర్వాత మరలా తాను ఆ అండములో ప్రవేశించి ఆ బ్రహ్మాండమైన బ్రహ్మాండమును 14 భాగాలుగా చేసి ఆ 14 భాగాలు 14 భువనములుగా విరాజిల్లేట్లుగా నీవే సృష్టించావు తండ్రి. ఆ తరువాత నిర్భిందన్న కృతాశ్చతుర్దశ జగద్రూపం, ఆ అండాన్ని భిన్నం చేసి 14 భాగాలుగా చేసి 14 భువనాలుగా చేసి విరాడాహ్వయం విరాట్ స్వరూపంతో ఉన్న నీవు ఆ 14 భువనములుగా నీవే మారి సాహస్రై కరపాదమూర్ధ నివహై నిశేష జీవాత్మకో, వేలాది కరములతో చేతులతో వేలాది పాదములతో వేలాది సమస్త జీవుల రూపంతో ఆ 14 భాండములలో భువన భాండములలో నీవే ప్రకాశించావు తండ్రి. అటువంటి నీవు సాహస్రై కరపాదమూర్ధనివహైర్నిశేష జీవాత్మకో నిర్భాతోసి మరుత్పురాధిప సమాం త్రాయస్వ సర్వామయాత్. అలా నీవు 14 భాగములుగా ఆ అండమును విభజించి వాటిని 14 భువనములుగా తీర్చిదిద్ది వాటిలో నీవే వేలాది ముఖములతో వేలాది పాదములతో వేలాది కరములతో నీవే వాటి నిండా నీ రూపంతోనే జీవులుగా నీవే నిండిపోయావు తండ్రి. అలా నిండిపోయి భువనమంతా నీవే అయిన గురువాయూరు పురవాస శ్రీకృష్ణ, అటువంటి నీవు మాం నన్ను త్రాయస్వ సర్వామయాత్, త్రాయస్వ సర్వ ఆమయాత్, త్రాయస్వ రక్షించు తండ్రి, సర్వ ఆమయాత్ అనేక విధములైన ఎన్నో విధములైన ఈ వ్యాధుల నుండి బాధల నుండి నీవే రక్షించు తండ్రి అని తన శ్రీమన్నారాయణీయ స్తోత్రము అనే సంక్షిప్త శ్రీకృష్ణ లీలామృత భాగవతంలో 2వ స్కంధంలో 5వ దశకంలో విరాట్ పురుషోత్పత్తి అనే 5వ దశకంలో సృష్టి జరిగిన విధానాన్ని నారాయణ భట్టతిరి మహానుభావుడు వివరించారు. సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే పరమాత్ముడు మాయను సృష్టించాడు. ఆ మాయతో తాను కలిసినప్పటికీ తను వేరే ప్రత్యేకంగా తన ఉనికితో తాను ఉన్నాడు. తన నుండి జీవుడిని జీవశక్తిని ఉద్భవింపజేశాడు. ఆ మాయ జీవశక్తితో కలిసి పరమాత్ముడు ఈ సృష్టిగా వచ్చిన త్రిగుణములు సత్వరజో తమో గుణములను వీటిని మిశ్రితం చేసి సమ్మిళితం చేసి సృష్టి అప్పటికీ ఇంకా కొనసాగకపోవడంతో పరమాత్మను ప్రార్థిస్తే పరమాత్మ ఈ సత్వరజో తమో గుణముల నుండి రకరకాల మిశ్రమములతో పంచతత్వాలను వాటి నుండి పంచభూతములను ఆ పంచభూతముల నుండి పంచతన్మాత్రలు వాటి నుండి పంచభూతములు వాటి నుండి పంచ కర్మేంద్రియాలు వాటి నుండి పంచ జ్ఞానేంద్రియాలు వీటిని 14 భువనములను వీటన్నింటినీ తానే సృష్టించి వీటన్నింటిలోనూ వేల శిరస్సులతో వేల బాహువులతో వేల పాదములతో వేల శరీరములతో తానే నుండి ప్రకాశించాడు. కనుక సృష్టిలో ప్రతిదీ కూడా పరమాత్మ స్వరూపమే అని చెప్పిన కారణం ఇది. క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే ఈ విధంగా సృష్టి ఏర్పడింది. సృష్టిలోని సత్వరజోతమో గుణములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము వీటిని మాయతోటి జీవుడితోటి సమ్మిళితం చేసి తద్వారా ఒక దివ్యమైన అండంగా ఏర్పడితే ఆ అండాన్ని ఆ గుడ్డును ఆ హిరణ్యాండాన్ని బ్రహ్మాండాన్ని 14 భాగములుగా విభజించి అవి 14 భువనములుగా అయితే మరలా ఆ 14 భువనములలో
తానే వేల సంఖ్యల లక్షల సంఖ్యల కోట్ల సంఖ్యల జీవులుగా బ్రహ్మాండమంతా తానే నిండిపోయాడు అని పరమాత్మతత్వం నుండే ఈ సృష్టి ఈ రకంగా ఉద్భవించింది అని తన శ్రీమన్నారాయణీయంలోని ద్వితీయ స్కంధంలో 5వ దశకంలో విరాట్ పురుషోత్పత్తి అనే పేరుతో నారాయణ భట్టతిరి మహానుభావుడు మనకు అందించారు. తరువాతి 6వ దశకం కోసం తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు స్వస్తి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. కేవలం శ్లోకము, ఆ శ్లోకం యొక్క తాత్పర్యము శ్రీమన్నారాయణీయ స్తోత్రానికి సంబంధించి వినాలి అనుకునేవాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో వనం వెంకట వరప్రసాదరావు పేరుతో కొడితే యూట్యూబ్లో ఛానల్ వస్తుంది. అందులో శ్రీమన్నారాయణీయము 1వ దశకం నుండి అన్నీ కూడా వరుసగా పూర్తి శ్లోకము, శ్లోకం తాలూకు తాత్పర్యము ఇవ్వబడి ఉన్నాయి. వాటిని కూడా సంక్షిప్తంగా శ్లోకం మాత్రము, శ్లోకం యొక్క తాత్పర్యము మాత్రము అక్కడ తెలుసుకుంటే ఈ వివరణతో కలుపుకుంటే ఎక్కువగా అర్థం కావటానికి సాధ్యమైనంత వరకు సందేహాలు శంకలు లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. లేదు ప్రధానంగా శ్లోకము, శ్లోకం యొక్క తాత్పర్యము తెలుసుకున్న నారాయణీయంలోని మూల శ్లోకములు తాత్పర్యము తెలుస్తుంది గనక దానికోసమైన దానిని ఆసక్తి ఉన్నవాళ్ళు అనుసరించవచ్చు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.